మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంది. మరి ప్రార్థన మనం ప్రవేశిద్దాము. పిలుపులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. పిలుపులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 14 వరకు మనం మార్చి భాగాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేసుకుని ప్రార్థన మనం ప్రవేశిస్తాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొంటిని. నా ప్రభు యేసుక్రీస్తుని గురించిన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తం నష్టముగా ఎంచుకొనిచున్నాను. 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడినై ఆయన యందు అలపడి నిమిత్తమును ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలవాలని ఆయన మరణ విషయంలో సమాధానం గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలో పాలువాడు వీటితో నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇదివరకే నేను గెలిచితున్నాను, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందుతున్నానని నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్న దానిని పట్టుకొని వాళ్ళని పరుగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీ సంఘానికి మరి పౌలు గారు రాసినటువంటి సంగతులు మనం ఆలోచించినట్లయితే ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంది. ఏదైతే తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ఏవేవి లాభకరంగా ఉంటూ వచ్చాయో క్రీస్తు నిమిత్తం మరి దాన్ని ఏం చేసుకుంటూ ఉన్నాడంటే నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాడు. దేవునికి అంగీకారం కానటువంటి ఏదైతే విషయాలు తన జీవితంలో ఉంటూ వచ్చాయో మరి క్రీస్తు నిమిత్తము మరి నష్టంగా అంటే విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మనం కూడా ఏదైతే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన క్రైస్తవ జీవితంలో ఏదైతే దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏదైతే మరి హానికరంగా ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే నష్టముగా ఎంచుకొని అవన్నీ కూడా విడిచిపెట్టుకోవాల్సినటువంటి అవసరత దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి మనము గమనించవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని గురించి దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాయో అన్నీ కూడా తాను నష్టపోవడానికి ఇష్టపడతా ఉంటూ ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగానే మరి నష్టపరుచుకోవాలి.
అనేటువంటిది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా తాను మరి విడిచిపెట్టుకుంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 11వ వచనంలో కింద రాయబడింది. ఇక్కడ మనం గమనించినప్పుడు సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఏడ్చుకుంటూ ఉన్నాడు. పెంటతో అంటే మరి పెంటని ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. ఏం చేస్తారండి? అసహించుకుంటారు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారికి అంగీకారం కానిటువంటిది అది ఏదేమైనప్పటికీ నేను దాన్ని ఏం చేస్తామన్నాడంటే మరి పెంటతో మొదట అనుభవాన్ని మనం చూస్తే మరి నష్టంగా ఎంచుకుంటూ వచ్చాడు. రెండవ అనుభవాన్ని కనుక మనం గమనించినట్లయితే పెంటతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. రెండవ తలంపు. మూడవ అనుభవాన్ని గురించి మనము ఆలోచించినట్లయితే ఇక్కడ 12వ వచనంలో రాయబడింది. మరి ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందింది అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నో దానిని పట్టుకొని వల్లని పొరుగెత్తుచున్నాను. అంటే ఒక గ్రహింపులోనికి పౌలు గారు వచ్చినాడు. దీని కొరకైతే తాను మరి ప్రభువారు రక్షించుకుంటూ వచ్చాడో మరి ఆ విషయాన్ని పౌలు గారు ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. దాన్ని నేను మరి కంప్లీట్ చేసుకోవాలి, రీచ్ అవ్వాలి. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను, ఏ పని కొరకైతే తనని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడో దాన్ని నేను రీచ్ అవ్వాలి, దాన్ని ఆ పని నేను ముగించుకోవాలి అనేటువంటిది మూడవ తలంపుగా మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశంతో ఆయన మనం రక్షించుకుంటూ వచ్చినాడు, మనల్ని విమోచించుకుంటూ వచ్చినాడు. మరి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనలను ఆయన కొనుక్కుంటూ వచ్చినాడు, విమోచిస్తూ వచ్చినాడు. ఆ కారణం బట్టి మనం కూడా మరి దేని కొరకైతే ప్రభు మనల్ని వెతికి రక్షించుకుంటూ వచ్చినాడో ఆ విషయాన్ని మనమందరం కూడా మరి గ్రహించి దాని కొరకు మనము పాటుపడవలసినటువంటి అవసరత ఉన్నట్లుగా ఇక్కడ వాక్యంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత అనుభవాన్ని కనుక మనం చూసినట్లయితే 13వ వచనంలో అంటూ ఉన్నాడు. 4వ అనుభవము, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేర్చున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాడి కొరకే. అది ఎంత గొప్ప మంచి లక్షణము. 4వ లక్షణాన్ని కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము. సహోదరులారా 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేర్చున్నాను. ఏం చేస్తా ఉన్నాడు ఆయన? వెనుకున్నవి మరిచి. మరి ఫుట్నోట్లో రాయబడింది లక్ష్య పెట్టక అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. వెనుక ఉన్నటువంటి విషయాలు, సంగతులు ఏమైతే ఉంటూ ఉన్నాయో తన యొక్క సేవా జీవితంలో, తన యొక్క వ్యక్తిగత జీవితంలో, తన యొక్క పరిచర్య సందర్భంలో ఏదైతే మరి మునుపు జరుగుతూ ఉంటూ వచ్చాయో అవన్నీ కూడా ఏం చేశాడంటే విడిచిపెట్టేసినాడు. అంటే మర్చిపోయినాడు. మనం కూడా దేవుని ద్వారా మనము ముందుకు నడిపించబడాలంటే మరి వెనుక ఉన్నటువంటి సంగతులు అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. వాటిని మనము జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే వెనక ఎన్నో దేవునికి అంగీకారం కానిటువంటి సంగతులు కలిగినటువంటి వారమే.
అవన్నీ కూడా మనం విడిచిపెట్టుకుంటే తప్ప దేవుని కృప మనము మరి పొందుకోలేమనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత 5వ అనుభవాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ 14 వచ్చిన మనం చూస్తే క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానమును పొందవలని గురు యొద్దకే పరుగెత్తుచున్నాను అనేటువంటిది ఆయన రాస్తూ ఉంటాడు. దేవుడు ఒక ఉద్దేశంతో ప్రభు మనల్ని పిలిచినాడు. ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. మనం వాక్యం మనం గమనించినప్పుడు 14 వచ్చిన క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన మన యొక్క పిలుపు ఎట్లాంటిదంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఏంటి అనేటువంటిది మనం గమనించినప్పుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన, దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకి ఇచ్చినటువంటి సేవ అది ఎట్లాంటిదంటే సామాన్యమైనటువంటిది కాదు. మరి ఏంటి ఉన్నతమైనటువంటి పిలుపు అనేది ఇక్కడ వ్రాయబడింది. సామాన్యమైనటువంటి విషయం కాదు. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన యొక్క రక్తము ద్వారా కడపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారు అనేటువంటి మనకి దేవునిలో ఉన్నటువంటి ఘనత మరి ఏంటనేటువంటిది మనం గమనించినప్పుడు ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైనటువంటి స్థితి. ఒకప్పుడు మనము పాపులము. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం ఎలాంటి వారు అనేటువంటిది అక్కడ మనం గమనించినట్లయితే వచ్చేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం అంటూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మనం ఎట్లా ఉన్నామో, మన యొక్క స్థితి ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించినప్పుడు రాయబడింది, మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మనం ఏమైపోయి చెప్పండి, చచ్చిన వారమై. అలాంటి దీన స్థితిలో ఉంటున్నటువంటి మనలను కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మనలను దేవుని కొరకు ఆయన పిలుచుకుంటూ వచ్చాడంటే మరి ఉన్నతమైన దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని ఆయన పిలుచుకుంటూ వచ్చినాడు. తర్వాత చివరిగా మనం గమనించినప్పుడు ఆ కారణం బట్టి ఏం జరిగింది, గురి యొద్దకే తాను ఒక గురి కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే నేను దేవునికి బిడ్డలంగా, దేవుని యొక్క విశ్వాసులంగా, దేవుని యొక్క ప్రజలంగా 5వ అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. పౌలు గారి యొక్క జీవితంలో ఒక గురి కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా దేవునికి బిడ్డలంగా ఒక గురి కలిగి ఉండాలి. గురు యొద్దకే పరుగొత్తుచున్నానని కీర్తనకారుడు మరి రాస్తూ వచ్చినాడు. అలాగే ప్రభుత్వం తప్పినటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి గురి లేనటువంటి వాళ్ళు కాకుండా మరి దేని కొరకైతే మనం పిలువబడ్డామో, దేని కొరకైతే మనం ఏర్పాటు చేయబడ్డామో ఆ యొక్క విషయాన్ని మనం ఎరిగిన వారుగా ఉండి గురి యొద్దకే పరిగెత్తాలి. ఎప్పుడైతే గురి యొద్దకు మనం పరిగెత్తేటువంటి వారు ఉంటామో దేవుడు మన విషయమే ఆయన సంతోషించేటువంటి వాడుగా. అట్లా కాకుండా తొలగిపోయినామనుకోండి, పడిపోయామనుకోండి, దేవుడికి ఏమైనా సంతోషం ఉంటుందా? సంతోషాన్ని మనం తీసుకురాలేము. కాబట్టి ఇక్కడ చివరి అనుభవాన్ని, 5వ అనుభవాన్ని మనం గమనించినప్పుడు పౌలు గారు అంటూ ఉన్నాడు, గురు యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. ఈ లోకంలో ఎన్నో మరి శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో నష్టం ఈ లోకంలో మనం కలుగుతూ ఉంది. అయితే క్రీస్తు కొరకు
అవన్నీ కూడా నష్టంగా ఎంచుకొని వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మన ముందున్నటువంటి ఆ యొక్క పని ఒక ఉన్నతమైనటువంటి పిలుపు కొరకే ప్రభు మనలను పిలుచుకున్నాం. కాబట్టి ఈ 5 అనుభవంలో నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, గురు ఎద్దకే మనము పరిగెత్తవలసినటువంటి అవసరత ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఏ రీతిగా మనం నడుచుకుంటూ ఉన్నాం, ఏ రీతిగా దేవుని కొరకు మనం నిలబడతా ఉన్నాం, దేవుని కొరకు నిలబడతా ఉన్నామా, పడిపోతా ఉన్నావా? గత దినాల్లో మరి జరిగినటువంటి సంగతుల గురించి ఆలోచించి మనము మరి కంగారు పడకూడదు, వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. పౌలు గారు అంటూ ఉన్నాడు, అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము ఆయనకి ఏదైతే లాభకరంగా ఉంటూ వచ్చాయో క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకుంటూ వచ్చినాడు. మరి దేవుని యొక్క వాక్యంలో ఈ 5 అనుభవాన్ని మనం కూడా పౌలు గారి యొక్క సేవా జీవితంలో తాను నేర్చుకున్నటువంటి సంగతులు మనం కూడా మరి నేర్చుకున్నప్పుడు ఆయన మనలను కాపాడి కనికరించి మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శిఖరములకు మనలను ఆయన తీసుకుని మరి వెళ్ళేటువంటి కృపను ప్రభు ఆయన మనకి అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటుండగా మనం పరిశీలన చేసుకుని ప్రార్థనలో మనం ప్రవేశిద్దాము. ఆ రీతిగా ప్రభు మనకి సహాయం చేయడం ప్రార్థన చేసుకుంటాం.